హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నిఖిలాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ నాన్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేసుకునే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వెజ్ ఆమ్లెట్ వేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను. 1 కప్పు శనగపిండి తీసుకుని శనగపిండి వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ ఇలా డిప్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఈ డిప్ చేసుకున్న బ్రెడ్ని ప్యాన్ మీద వేసుకోవాలి. 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ ఆమ్లెట్ ఇలా వేసుకుని తినండి. ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. 2 మీడియం ఫ్లేమ్లో ఇలా రోస్ట్ చేసుకోండి. 2 సైడ్స్ మాడకుండా వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. 4 ఎగ్స్ తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ కారం, ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్, తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 4 ఎగ్స్ తీసుకున్నాం కదండి, దాన్ని బైట్ చేసుకుని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దీన్ని డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం డిప్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ మీద వేసుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకో సైడ్ కూడా రోస్ట్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్లో వేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ అనేది. ఉప్పు, కారం అన్నీ వేసుకుని ఎగ్ కూడా వేసుకుని కలుపుకున్నాం కదండి. దాన్ని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ లిక్విడ్ని పోసుకొని దానిపైన బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటుంది. అలా బ్రెడ్ ఆమ్లెట్ మనకి ఎన్ని షేపులు కావాలంటే అన్ని షేపులుగా వేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, సాయంత్రం స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి. చాలా క్విక్ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసుకున్న కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.